లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా యార్డ్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఇప్పుడు అవి ఇక్కడ షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నా. 2023లో ఒక చిన్న ఏరియాలో జొన్నలు సజ్జలు పండించి చూసాను, అసలు పండుతాయా లేవా అని చెప్పేసి. ఆ ఏరియానే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని మా యార్డ్ పని చేసే వాళ్ళతోని డీప్ లోయింగ్ చేయించాను. డీప్ లోయింగ్ తర్వాత సాయిల్ అమెండ్మెంట్కి ఆర్గానిక్ సాయిల్, మెన్యూర్, కంపోస్ట్ ఇట్లా అన్నీ వేసి కొన్ని రోజులు వదిలేశాను, సాయిల్ అవన్నీ న్యూట్రియంట్స్ని పీల్చుకుంటుంది అని. అదంతా చేస్తున్నప్పుడు అక్కడ ఫెన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంతలో మదర్స్ డే వచ్చింది. అప్పుడు గోకుల్ని అడిగాను, నాకు మదర్స్ డే గిఫ్ట్గా ఫెన్స్ చేసి పెట్టవా అని. నేను ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్ ఆర్డర్ చేశాను అండ్ గోకుల్ చేశాడు ఫెన్స్. చాలా బాగా వచ్చింది, మేము అనుకునే దానికన్నా బాగా వచ్చింది. ఫెన్స్ చేయడానికి 2-3 days పట్టింది అండ్ ఎవ్రీడే ఐ థింక్ 1 or 2 hours స్పెండ్ చేసినట్టున్నాం. ఎప్పుడు కొన్నానో తెలియదు, బట్ ఇంట్లో నవధాన్యాల ప్యాకెట్ ఉండింది. సో అది ఓపెన్ చేసి అందులో సీడ్స్ అన్ని సెగ్రిగేట్ చేశాను. చాలా రకాలు ఉన్నాయి, మినుములు, పెసర్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. బట్ అలసందలు అండ్ బొబ్బర్లు కాట్ మై అటెన్షన్. అయితే బొబ్బర్లు నేను తిన్నాను, అలసందలు ఎప్పుడు తినలేదు, కానీ చాలా విన్నాను హెల్త్కి మంచిదని, చాలా రుచిగా ఉంటాయని, వడలు వేసుకోవచ్చు అని వాటితో అని. సరే వేసి చూద్దాము, వస్తే వచ్చాయి లేకపోతే లేదు అని చెప్పేసి కొన్ని నాటాను. నేను ఈ బొబ్బర్ చెట్లని అండ్ అలసంద చెట్లని ఎప్పుడు చూడలేదు. అవి పెరుగుతుంటే బీన్స్ జాతి మొక్కల్లాగా అనిపించాయి అండ్ అవి పెరుగుతున్న కొద్దీ వీటికి పందిరు ఉంటే బాగా పెరిగేవి ఇంకా అనిపించింది. చాలా ఫాస్ట్గా పెరిగినాయి అండ్ చాలా ఫాస్ట్గా హార్వెస్ట్ వచ్చింది. కానీ నేను ఇక్కడ ట్రెల్లిస్ పెట్టకపోవటం వల్ల వాటిలో అవే అల్లుకుపోయి హార్వెస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయింది. సో తీయటం కష్టమైంది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే బొబ్బర్లు అండ్ అలసందలు చాలా చాలా ఈజీ పెంచడం. నేనేమీ స్పెషల్ కేర్ ఏమీ తీసుకోలేదు, ఫర్టిలైజర్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ ట్రెల్లిస్ వేయకపోవటం. పందిరేసి ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది హార్వెస్ట్ అని అనిపించింది. నెక్స్ట్ సీజన్కి మేబీ వేస్తానేమో. అయితే చాలా హార్వెస్ట్ ఉన్నప్పుడు ఇంకా హార్వెస్ట్ చేద్దాం అనుకునేటప్పుడు వారం రోజులు బాగా అసలు ఎడతెరపు లేకుండా వర్షాలు పడ్డాయి. దానివల్ల చాలా హార్వెస్ట్ కోల్పోయాను నేను. ఆల్మోస్ట్ 2 kg బొబ్బర్లు వచ్చేవనుకుంటా. 2 kgs బదులు ఓన్లీ 4 cups వచ్చాయి ఇప్పుడు. అండ్ 2-3 cups అలసందలు వస్తాయి అనుకున్నాను, కానీ దాదాపుగా 1 cup వచ్చినట్టున్నాయి అంతే. హార్వెస్ట్ కోల్పోయాను అన్న బాధ ఉన్నా కూడా కొత్త వెజిటేబుల్ ఒకటి, కొత్త గ్రెయిన్ ఒకటి పెంచాను అన్న ఆనందం అయితే ఉంది. మీకు పెంచాలి అని అనుకుంటే తప్పకుండా పెంచండి, ఇది సూపర్ ఈజీ. అండ్ మీ యార్డ్లో మీరు ఆల్రెడీ పెంచినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయండి కమెంట్స్లో. అలసందలు అండ్ బొబ్బర్లు మీ ఇంట్లో ఏం చేయడానికి వాడతారో కమెంట్స్లో చెప్పండి. నేనేం చేసి ఉంటాను అనుకుంటున్నారు గెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.